హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపా లావణ్య స్వర లహరి ఛానల్. ఈ ఛానల్లో మీరు వింటున్న కథ నా రౌడీ కిల్లర్. ఈ కథలో ఈ భాగం వినబోయే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఒకసారి చూడని వాళ్ళు, అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ ఛానల్కి అందించండి. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. తన మనసులో శ్రీను ఉన్నాడేమో అని అక్షయ్ అనుమానం పడుతున్నాడు అని, ఆ విషయం అలైక్యకి కూడా చెప్తాడు అని అమ్ముకి అర్థమవుతుంది. తన మనసులో నిజంగానే శ్రీను ఉన్నాడా అని తనే తెలుసుకోలేకపోతుంది. ఏం చేయాలో తెలియక అలాగే అక్క అంటుంది మెల్లిగా. అమ్ము, ఇప్పుడు నొప్పి ఎలా ఉంది అని అడుగుతుంది అలేఖ్య. కొంచెం నొప్పిగానే ఉంది అక్క, అయినా పర్వాలేదు అంటుంది అమ్ము. అక్షయ్ గారు, ఇంకెందుకు, మనం ఇక్కడ పదండి వెళ్ళిపోదాం. దీనికి ఎంత చెప్పినా వేస్ట్ కదా, మొహం మీద చెప్పేస్తుందిగా, పదండి అని బాయ్, జాగ్రత్తగా ఉండు అని చెప్పి వెళ్ళిపోతుంది అలేఖ్య. అమ్ము, నేనేం చేసినా మన కోసమే చేస్తున్నాను, నువ్వు అర్థం చేసుకుంటావు కదా, తొందరగా వచ్చేయి. నీకు ఏ చిన్న ఇబ్బంది కలిగినా వెంటనే నాకు ఫోన్ చేయి, నేను వచ్చి తీసుకొచ్చేస్తాను. నువ్వు వచ్చాక మన ఇద్దరం కలిసి మన పెళ్లి షాపింగ్ చేద్దాం, జాగ్రత్త, బాయ్ అని చెప్పి అక్షయ్ కూడా వెళ్ళిపోతాడు. వాళ్ళిద్దరూ వెళ్ళాక కాసేపటికి శ్రీను, రాజేష్ కూడా వస్తారు. అమ్ము, మీ అక్క ఏమన్నారు, నీ మీద కోప్పడ్డారా అని అడుగుతాడు రాజేష్. అవునన్నయ్య, కొంచెం కోప్పడింది. అక్షయ్ గారు అక్కకి అన్ని విషయాలు చెప్పేశారట. ఇంకో 2 రోజుల్లో ఎలాగైనా వచ్చి మళ్ళీ నన్ను తీసుకువెళ్తా అన్నారు. అన్నయ్య, నాకు ఇక్కడ ఉండాలి అని అనిపించడం లేదు, ఇంటికి వెళ్ళిపోదామా ప్లీజ్ అని అడుగుతుంది. ఇప్పటికే లేట్ అయింది కదా, వెళ్ళిపోదాం అని మెడిసిన్స్ కూడా తీసుకుని ముగ్గురు ఇంటికి బయలుదేరతారు. ఇంటికి వెళ్ళగానే చంద్రమ్మ డోర్ తీసి, అమ్ము, తలకి ఉన్న కట్టు చూసి ఏమైందమ్మా అని కంగారుగా అడుగుతుంది. ఏమీ లేదు, చిన్న దెబ్బ తగిలింది అంతే చంద్రమ్మ. ఆంటీకి ఇప్పుడు ఎలా ఉన్నారు, నన్ను ఏమైనా అడిగారా అని అడుగుతుంది అమ్ము. అమ్మా, ఇందాకటి నుంచి నిన్నే అడుగుతున్నారు, కానీ ఇప్పుడు మీరు తలకి దెబ్బతో కనిపిస్తే మళ్ళీ కంగారు పడతారేమో అని డౌట్గా అడుగుతుంది చంద్రమ్మ. అమ్ముకి, శ్రీను, రాజేష్లకి కూడా అదే నిజమనిపించి ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటారు. సరే, నేను ఇప్పుడే ఫ్రెష్ అయి వస్తాను, ఉండు అని చెప్పి అమ్ము తన రూమ్లోకి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని ఫేస్ వాష్ చేసుకుని తలస్నానం చేసినట్లు తలకి టవల్తో కట్టుకుని వస్తుంది. శ్రీను, రాజేష్ కూడా చూసి నవ్వుతూ, అబ్బో, మంచి ప్లానే వేశావు అమ్ము అంటాడు రాజేష్. అమ్ము శ్రీను వాళ్ళ అమ్మగారి రూమ్లోకి వెళ్తుంది. దగ్గరికి వెళ్ళి పక్కనే కూర్చుని, ఆంటీ, ఇప్పుడు మీకు ఎలా ఉంది అని అడుగుతుంది. ఆవిడకి ఇంకా పూర్తిగా మాట రాకపోయినా కొద్దిగా పలుకుతూ మెల్లిగా లేచి కూర్చుంటారు. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు అని సైగతో అడుగుతూ ఉంటారు. ఏమీ లేదంటీ, కొద్దిగా తలనొప్పిగా ఉందని ఆయిల్ రాసుకుని తలస్నానం చేశాను, అందుకే లేట్ అయింది. మీరు ట్యాబ్లెట్ వేసుకున్నారా అని అడుగుతుంది అమ్ము. వేసుకున్నాను అన్నట్లు తల ఊపుతుంది సుజాత. చంద్రమ్మ వైపు చూసి, ఆంటీకి మీరు భోజనం పెట్టారా అని అడుగుతుంది. ఇప్పుడే తిన్నారమ్మా, భోజనం తర్వాత ట్యాబ్లెట్స్ కూడా వేసుకున్నారు అంటుంది చంద్రమ్మ. గుడ్, ఆంటీ ఇప్పటికే బాగా లేట్ అయ్యింది, మీరు పడుకోండి, నేను కూడా డిన్నర్ చేసి పడుకుంటాను, మళ్ళీ రేపు ఉదయం వస్తాను, మీకేం కావాలన్నా పిలవండి, నేను చంద్రమ్మ ఇక్కడే ఉంటాం అని మెల్లిగా వెనక్కి పడుకోబెట్టి దుప్పటి కప్పుతుంది అమ్ము. అందరూ డిన్నర్ చేసి ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. నెక్స్ట్ డే మార్నింగ్ కూడా అమ్ము తన తలకి కట్టు ఉన్నట్లు కనిపించకుండా సుజాతని చూసుకుంటూ కాసేపు పోయాక తన రూమ్లోకి వెళ్ళి బెడ్పై కూర్చుని వాళ్ళ అక్క చెప్పిన మాటల్ని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా 15 రోజుల్లో పెళ్ళి, అది కూడా అక్షయ్ గారితో. నేను నిజంగానే పెళ్ళికి ఒప్పుకున్నట్లేనా, నాకేం అర్థం కావడం లేదు అని పిచ్చిగా ఆలోచిస్తూ ఉంటుంది. శ్రీను వచ్చి సైడ్ నుంచి అమ్ముని చూసి ఏం మాట్లాడకుండానే బయటికి వెళ్ళిపోతాడు. వాళ్ళిద్దరినీ అలా రాజేష్ చూసి, నేను వాళ్ళని ఇలాగే వదిలేస్తే అమ్ము పెళ్ళి కూడా అయిపోతుంది, ఇప్పుడు మళ్ళీ శ్రీను పెళ్ళి పెటాకులు లేకుండా ఇలాగే ఉండిపోతాడు, నేను ఏదో ఒకటి చేసి వీళ్ళిద్దరికీ ఒకరిపై ఒకరికి ఎంత ప్రేమ ఉందో తెలిసేలా చేయాలి. తను నాకు ఎలాగో దక్కలేదు, కనీసం వీళ్ళ ప్రేమైనా పెళ్లి వరకు వెళ్ళి వీళ్ళిద్దరూ లైఫ్ లాంగ్ సంతోషంగా ఉండాలి అని అనుకుంటూ అమ్ము రూమ్లోకి వెళ్తాడు. అమ్ము ముందు నిల్చున్నా కూడా అమ్ము ఏదో ఆలోచిస్తూ ఉంటుంది తప్ప
రాజేష్ వచ్చింది కూడా చూడనే చూడదు. అమ్మో, ఏంటి అంతలా ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు రాజేష్. అప్పుడు ఈ లోకంలోకి వచ్చి అన్నయ్య, నువ్వెప్పుడొచ్చావు, రా కూర్చో అంటూ బెడ్ పక్కన ప్లేస్ చూపిస్తుంది. రాజేష్ కూడా కూర్చుని నిన్న మీ అక్క ఏం మాట్లాడింది అని అడుగుతాడు. ఇంకో 15 రోజుల్లో నాకు అక్షయ్ గారికి పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేశారట. అందుకే ఇంకో 2 రోజుల్లో నన్ను తీసుకువెళ్ళిపోతానన్నారు అంటుంది. మళ్ళీ తనే. అక్షయ్కి అక్కకి నా మనసులో శ్రీను ఉన్నాడేమో అని డౌట్. అందుకే ఇక్కడ ఉండడానికి కూడా ఇష్టపడట్లేదు. పెళ్ళి కూడా తొందరగా అయిపోతే మంచిదని ఆలోచిస్తున్నారు. నాకేమీ అర్థం కావట్లేదు అన్నయ్య. నా మనసులో అక్షయ్ గారు లేరు. అలా అని శ్రీను ఉన్నాడో లేదో కూడా నాకు తెలియట్లేదు. శ్రీను నన్ను ప్రేమించినా కూడా నాతో చెప్పడు. మా ఇంట్లో వాళ్ళకి చెప్పి ఒప్పించడు. నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు అంటుంది అమూల్య. రాజేష్కి మొత్తం అర్థమవుతుంది. అమూల్య ఇంకా కన్ఫ్యూషన్లోనే ఉంది. అందుకే డిసైడ్ అవ్వలేకపోతుంది. అని అమూల్య, ముందు నువ్వు నాకు ఒకటి చెప్పు. నీకు మీ అమ్మ నాన్న అంటే ఇష్టమేనా అని అడుగుతాడు రాజేష్. అదేంటన్నయ్య అలా అంటావు? నాకు మా అమ్మ నాన్న అంటే ప్రాణం అంటుంది అమూల్య. మరి మీ అక్క అంటేనో అని అడుగుతాడు. మా అక్క కూడా. నాకు మా ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి వాళ్ళని వదిలిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళలేదు తెలుసా. లాస్ట్ టైం టూర్కి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళందరినీ వదిలి వెళుతున్నప్పుడు నా కళ్ళలో నీళ్లు తిరిగాయి. అంత ఇష్టం వాళ్ళంటే అంటుంది అమూల్య. సరే అయితే నేను నీకు విషయం చెప్తాను, జాగ్రత్తగా విను. ప్రతి ఒక్కరికి వాళ్ళ మనసులో ఒక్కొక్కరికి ఒక్కో స్థానం ఉంటుంది. ఫస్ట్ మన పేరెంట్స్, తర్వాత మన తోబుట్టువులు, తర్వాత మనం ప్రేమించిన వ్యక్తి, తర్వాత మన పిల్లలు. ఇలా అందరికీ ఒక స్థానం ఉంటుంది. ఒకసారి కళ్ళు మూసుకో అంటాడు రాజేష్. రాజేష్ చెప్పినట్లే అమూల్య కళ్ళు మూసుకుంటుంది. ఇప్పుడు ఒకసారి మీ అమ్మా నాన్నని గుర్తు తెచ్చుకో అంటాడు. అలాగే అంటూ అమూల్య కళ్ళు మూసుకుని ప్రశాంతంగా ఆలోచిస్తూ వాళ్ళ అమ్మని నాన్నని, వాళ్ళతో తను గడిపిన హ్యాపీ మూమెంట్స్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. తెలియకుండానే తన ఫేస్ వైపుకి చిన్న చిరునవ్వు వస్తుంది. అప్పుడు రాజేష్ మెల్లిగా, ఇప్పుడు మీ అక్కని కూడా గుర్తు తెచ్చుకో అంటాడు. అమూల్యకి వాళ్ళ అక్క, తను ఇద్దరు కలిసి చేసిన అల్లరి, కిచెన్లో ఇద్దరు వంట చేస్తామని వెళ్ళి అన్ని డబ్బాలు పడేసి కిచెన్ అంతా మున్సిపాలిటీ తొట్టెలాగా చేశారు అని వాళ్ళ అమ్మ తిట్టడం అన్నీ గుర్తు వచ్చి తవ్వుకుంటూ ఉంటుంది. అప్పుడు రాజేష్, ఇప్పుడు మెల్లిగా మీ బావని కూడా గుర్తు తెచ్చుకో అని అంటాడు. మెల్లిగా నీరజ్ని కూడా గుర్తు తెచ్చుకుంటుంది. అలెక్కిని నీరజ్ని కలపడం, వాళ్ళిద్దరి ఐస్ క్రీమ్ పార్లర్లో మాట్లాడించడం, వాళ్ళ పెళ్లి మాటలు. అమూల్య, వీళ్ళంతా నీ ఆత్మీయులు, నీకు చాలా ఇష్టమైన వాళ్ళు. ఇప్పుడు వాళ్ళ తర్వాత నువ్వు మళ్ళీ అంతలా ప్రేమించే వ్యక్తి నీ కళ్ళ ముందు కనిపిస్తారు. అది ఎవరో నువ్వే డిసైడ్ చేసుకో అని కామ్గా ఉండిపోతాడు రాజేష్. అవునని నిజంగానే ఆలోచిస్తూ ఉంటుంది. తన ఆలోచనలు, తన ఎంగేజ్మెంట్, అక్షయ్, ఇంకా అలేఖ్య నీరజ్ల పెళ్ళి అన్నీ దాటుకుని చివరికి శ్రీను దగ్గరికి వచ్చి ఆగుతాయి. ఫైనల్గా శ్రీను నవ్వుతూ తన 2 చేతులు చాచి వచ్చి తనని కౌగిలించుకోమని పిలుస్తున్నట్లుగా కనిపిస్తూ ఉంటుంది. ఇంతకు ముందులాగా కంగారు పడి కళ్ళు తెరవకుండా ఇంకా ఏం కనిపిస్తుందో చూద్దామని అలాగే ఉంది. శ్రీను కళ్ళల్లో తనపై ఉన్న ప్రేమ, వాళ్ళ పెళ్ళి, వాళ్ళ పిల్లలు, అలా అంతా సంతోషంగా ఉన్నట్లు కనిపిస్తూ ఉంటుంది. కళ్ళు తెరిచి పక్కన ఉన్న రాజేష్ వైపు చూస్తుంది. ఏమైంది అన్నట్లు కళ్ళతోనే అడుగుతాడు రాజేష్. కళ్ళల్లో నీళ్ళతో శ్రీనునే కనిపిస్తున్నాడన్నయ్య అంటుంది అమాయకంగా. అమ్మో. రాజేష్ సంతోషంగా లేచి నిల్చుని, నాకు తెలుసురా అంటూ అమ్ముని లేపి నిల్చోబెట్టి, నువ్వు నాకు దేవుడిచ్చిన చెల్లివి అంటూ హత్తుకుంటాడు. ఇప్పటికైనా అర్థం చేసుకోరా, నువ్వు ఓ అను చాలు, నేను శ్రీనుతో మాట్లాడతాను అంటాడు. లేదన్నయ్య అంటూ కళ్ళు తుడుచుకుని, శ్రీను అంతటా శ్రీనుయేనే నాకు చెప్పాలి. అంతవరకు వెయిట్ చేద్దాం. నువ్వు మాత్రం ఏం చెప్పడానికి వీల్లేదు. నా మీద ఒట్టు అంతే అంటుంది. అదేంటమ్ము అలా అంటే ఎలా అంటాడు రాజేష్. తన మనసులో నేను ఉన్నా అని మన ఇద్దరికీ తెలుసు, తనకి తెలియదా? నేను మిస్ అవుతా అన్న భయం తనకి కలగదా? వద్దు, నువ్వేం అడగొద్దు అనేస్తుంది. రాజేష్, సరే అలాగే అనుకుందాం. ఒకవేళ చివరి వరకు నీ జీవితం తన వల్ల మధ్యలో ఆగిపోకూడదు అని అనుకుంటూ శ్రీను నీతో చెప్పలేకపోతేనో మరి అప్పుడేం చేస్తావు అంటాడు రాజేష్.
కనీసం నువ్వంటే నాకు ఇష్టం, నీతోనే బ్రతకాలనుకుంటున్నాను అని కూడా చెప్పని తన కోసం ఎవరితో చెప్పి ఈ పెళ్ళి ఆపగలను? మా నాన్నగారికి శ్రీను వల్లే హార్ట్ అటాక్ వచ్చింది. ఇప్పుడు వెళ్ళి నేను అక్షయ్ని చేసుకొని శ్రీనునే ప్రేమిస్తున్నానంటే ఆయన ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు. నన్ను ఈ పరిస్థితుల్లో ఏం చేయమంటావో నువ్వే చెప్పన్నయ్యా అంటుంది అమ్ము. అమ్ము చెప్పినవన్నీ నిజమే. రాజేష్కి కూడా ఏం చెప్పాలో తెలియక చూస్తూ ఉంటాడు. నాకు శ్రీని మీద నమ్మకం ఉంది. తనే వచ్చి నా పెళ్ళి ఆపి అందరికీ చెప్పి నన్ను ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాడు. వెయిట్ చేద్దాం అంటుంది అమ్ము. నీ నమ్మకం నిజం అవ్వాలి అమ్ము. నీకు విషయం చెప్పనా? నీ అంతట నువ్వు శ్రీను పైన ఉన్న ప్రేమని తెలుసుకోవాలని నేను చెప్పలేదు. కానీ మీ ఇద్దరి మధ్య ఎంత ప్రేమ ఉందో నాకు ఎప్పుడో తెలుసు అంటాడు రాజేష్. అమ్మ ఆశ్చర్యంగా రాజేష్ వైపు ఎలా అన్నట్లు చూస్తుంది. మనం ప్రేమించే వారికి ఏమైనా అవుతుంది అన్న ఊహ మనం భరించలేమమ్ము. అందుకే నువ్వు శ్రీనుని ఎవరో కొట్టడానికి వస్తే నీ ప్రాణాలు కూడా లెక్క చేయకుండా అడ్డుగా వెళ్ళి శ్రీనుని కాపాడావు. నిజంగా ప్రేమే లేకపోతే గట్టిగా అరుస్తూ అక్కడే నిల్చుని ఉంటావు. కానీ వేరే వాళ్ళ కోసం, అది కూడా ఇన్ని రోజులు నిన్ను ఏడిపించిన శ్రీను కోసం నీ ప్రాణాలనే పణంగా పెట్టవు కదా అంటాడు. అప్పుడే అమ్ముకి పూర్తిగా అర్థమవుతుంది. ఆ క్షణంలో శ్రీనుకి ఏమైనా అవుతుంది అన్న ఊహకే తన ప్రాణం పోయినట్లు అనిపించింది. అందుకే అస్సలు కొంచెం కూడా ఆలోచించుకోకుండా వెంటనే శ్రీనుని కొట్టడానికి వచ్చినప్పుడే అడ్డుగా వెళ్ళాను అని ఆలోచిస్తూ ఉంటుంది. రాజేష్ శ్రీనుతోనే అమ్ముకి ప్రపోజ్ ఎలా చేయించాలని ఆలోచిస్తూ ఏదో ఫోన్ వస్తే అమ్ముకు చెప్పేసి వెళ్ళిపోతాడు. కాసేపైన తర్వాత అమ్ము వాళ్ళ అమ్మ తనకి ఫోన్ చేస్తుంది. అమ్ము, అక్క నాకు నువ్వు వచ్చేస్తున్నావని చెప్పింది. ఇంకో 2 రోజుల్లో వచ్చేస్తున్నావంట కదా. కంగారు పడకు. అక్షయ్ బాబు చాలా మంచివాడు. నువ్వు ఇంకా అక్కడే ఉన్నా కూడా నిన్ను ప్రేమిస్తున్నాడు. మీ పెళ్ళి ఇంకో 15 రోజుల్లో పెట్టుకుందాం అన్నాడు అక్షయ్. వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా మంచివాళ్ళు. నువ్వు తొందరగా వచ్చేద్దువు కానీ అని ఆపకుండా సంతోషంగా మాట్లాడుతూ తన సంతోషాన్ని అంతా ఫోన్లోనే చూపించేస్తూ ఉంటుంది. అప్పు అలియాస్ అపర్ణ. ఈలోపు అమ్ము వాళ్ళ నాన్న వచ్చి ఫోన్ తీసుకుని, అమ్ము ఎలా ఉన్నావమ్మా, ఎప్పుడు వస్తున్నావు అని అడుగుతారు. వచ్చేస్తాను నాన్న. అనుకున్న దానికంటే ముందే ఈ కోర్స్ కూడా అయిపోతుంది. నేను మెటీరియల్స్ పట్టుకుని వచ్చేస్తాను. మిగిలినంతా ఇంట్లోనే ప్రాక్టీస్ చేసుకుంటాను అంటుంది. అలాగే అమ్ము, నీకు అక్షయ్కి మ్యారేజ్ పెట్టుకుందాం అనుకుంటున్నాం రా. నిన్ను అడగకుండానే అమ్మ అక్క ముహూర్తం కూడా పెట్టించేశారు. నీకు ఓకే కదా అని అడుగుతారు అమ్మ వాళ్ళ నాన్న. వద్దు అని నోటి వరకు వస్తుంది చెప్పాలి అని, కానీ ఇప్పుడు చెప్తే ఎందుకు అని కంగారు పడతారు. ఇంటికి వెళ్ళాక ఏదైనా చెప్పి పోస్ట్ పోన్ చేయనా, లేదంటే ఇప్పుడే చెప్పేసాయి నా అని ఆలోచిస్తూ ఉంటుంది అమ్ము. వెంటనే ఇష్టం అని చెప్పకపోయేసరికి వాళ్ళ నాన్నకి అనుమానం వచ్చి, కొన్ని రోజులు ఆగుదామా అమ్ము అని అడుగుతారు. అది నాన్న అని అమ్ము ఇంకా ఏదో చెప్పబోయేంతలో, నాన్న ఆల్రెడీ నేను అమ్ముని అడిగాను, తనకు ఓకే, మీ దగ్గర సిగ్గుపడుతుంది అంటూ అలేఖ్య ఫోన్ తీసుకుంటుంది. అమ్ము ఎక్కడా, ఇప్పుడే పెళ్ళి వద్దు అని చెప్తుందేమో అని కంగారు పడుతూ ఉంటుంది అలేఖ్య. అమ్ము నువ్వేం సిగ్గుపడనక్కర్లేదు, ఆల్రెడీ పెళ్ళి కుదిరింది కదా. నువ్వు వచ్చేసరికి అన్నీ రెడీగా ఉంచుతాను, జాగ్రత్తగా వచ్చేయి ఓకేనా, బాయ్ అని వెంటనే ఫోన్ పెట్టేస్తుంది అలేఖ్య. వాళ్ళ అక్క ఉద్దేశం అమ్ముకి కూడా తెలుసు కాబట్టి ఇంకేమనలేక కామ్గా ఉండిపోతుంది. కాసేపు అయ్యాక సుజాత గారికి ట్యాబ్లెట్స్ ఇచ్చి తను కూడా ట్యాబ్లెట్స్ వేసుకుని రెస్ట్ తీసుకుంటుంది. సుజాత గారు కూడా ఇంకా అమ్ముని తన కోడలు అన్నట్లు చాలా అభిమానంగా చూస్తూ ఉంటారు. ఇంకో 2 రోజుల్లో వెళ్ళిపోతున్నాను అని ఆవిడికి ఎలా చెప్పాలో అర్థం కాక అమ్ము అదే విషయం గురించి ఆలోచిస్తూ ఉంటుంది. శ్రీనుకి అమ్ము పెళ్ళి ఇంకో 15 రోజులని తెలియదు, కానీ ఇంకో 2 రోజుల్లో వెళ్ళిపోతుందని మాత్రమే తెలుసు. అక్షయ్ ఎలాగైనా సరే లేట్ చేయకుండా పెళ్లి చేసేసుకుంటాడు అని కూడా తెలుసు. దాని గురించి ఆలోచిస్తూ ఎక్కడికి వెళ్లకుండా ఎవరు వచ్చినా ఇప్పుడు కలవను అని వాళ్ళ మనుషులతో చెప్పేసి ఒక్కడే తన ఆఫీస్ రూమ్లో కూర్చుంటాడు. ఏంట్రా అంతలా ఆలోచిస్తున్నావు అంటూ రాజేష్ శ్రీను దగ్గరికి వెళ్తాడు. ఏం లేదురా నార్మల్గానే అంటూ మొబైల్ చూస్తున్నట్లు యాక్ట్ చేస్తూ ఉంటాడు శ్రీను. నా దగ్గర కూడా ఇంకా నిజంగా దాస్తావా? నా మాట వినురా. అమ్ముకి ఇప్పటికైనా నీ మనసులో ఉన్న ప్రేమని చెప్పు, లేదంటే అక్షయ్ని పెళ్లి చేసుకుని ఇష్టం లేని కాపురం చేస్తూ తను ఇక్కడ నువ్వు జీవితాంతం బాధపడవలసి వస్తుంది. ఇంకో 2 వారాల్లో
అక్షయ్తో పెళ్ళి ఇంకా లేట్ చేస్తే నీ ఇష్టం రా అంటాడు రాజేష్. 2 వారాలలో పెళ్ళి అనగానే శ్రీను కూడా షాక్ అవుతాడు. సీరియస్గా చూస్తూ ఏంటా నువ్వు అనేది, అదేంటి సడన్గా అని కంగారు పడుతూ అడుగుతాడు శ్రీను. నిజంరా, నిన్న అమూల్య వాళ్ళ అక్క వచ్చి అమ్ముకి అదే చెప్పారట. ఇంకో 2 వారాల్లో పెళ్ళి కాబట్టి ఇంకో 2 రోజుల్లో తనని పోతాము అని చెప్పారు. నువ్వు నీ మనసులో ఉన్నది ఏమీ చెప్పకపోతే ఆడపిల్లరా, అందులోని వాళ్ళ ఇంట్లో వాళ్ళతో నీ గురించి ఎలా చెప్పగలుగుతుంది? నా మాట విను, ఎప్పటికైనా మించిపోయింది లేదు. అమ్ముతో నీ మనసులో ఏముందో చెప్పు, తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో మాట్లాడు అని చెప్పి శ్రీనుకి ఆలోచించుకునే టైం ఇవ్వాలని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రాజేష్. తన మనసులో శ్రీను ఉన్నాడు అని తెలిసినప్పటి నుంచి ఎందుకో మాటి మాటికి శ్రీనునే గుర్తొచ్చి తననే చూడాలని అనిపిస్తూ ఉంటుంది అమ్ముకి. సాయంత్రం అయినప్పటి నుంచి అలా ఇంటి ముందు ఉన్న గార్డెన్లో తిరుగుతూ శ్రీను వస్తాడేమో అని ఎదురు చూస్తూ ఉంటుంది. అలా చీకటి కూడా పడుతుంది, కానీ శ్రీను మాత్రం రాడు. నైట్ కూడా చాలాసేపు హాల్లో సోఫాలో కూర్చుని చూస్తుంది, అయినా రాడు. శ్రీను ఆ రోజు ఇంటికి వెళ్ళేసరికి చాలా లేట్ అవుతుంది. పాప అమ్ము వెయిట్ చేసి చేసి తినకుండానే తన రూమ్లోకి వెళ్ళి పడుకుండిపోతుంది. శ్రీను వచ్చి ఎప్పట్లాగానే అమ్మ పడుకుందో లేదో అని ఒకసారి సుజాత రూమ్లోకి వెళ్ళి చూస్తాడు. చంద్రమ్మ సుజాత ఇద్దరు పడుకుని ఉంటారు. భారంగా ఊపిరి వదిలి మళ్ళీ బయటకు వచ్చి డోర్ సౌండ్ రాకుండా మెల్లిగా దగ్గరికి వేసేస్తాడు. తన రూమ్లోకి వెళుతూ ఆ పక్కనే ఉన్న అమ్ము రూమ్ వైపు చూసి తనని చూడాలని అనిపించి టైం ఎంత అవుతుందా అని వాచ్ చూస్తాడు. 1 అయినట్లు ఉంటుంది. చాలా లేట్ అయింది, ఖచ్చితంగా పడుకుని పోయి ఉంటుందిలే అని డోర్ మెల్లిగా తోస్తాడు. గడియ పెట్టి ఉండదు. లోపలికి ఒక అడుగు పెట్టి చూసేసరికి బెడ్పై అడ్డుగా 2 కాళ్ళు పొట్టవైపు లాక్కుని దగ్గరికి ముడుచుకుని చిన్నపిల్లలా పడుకుని ఉంటుంది అమ్ము. గాలికి తన ముందు ఉన్న జుట్టు కాళ్లపై పడుతూ ఉంటుంది. అమాయకమైన తన మొహంతో గాఢ నిద్రలో ఉంటుంది అమ్ము. దగ్గరికి వచ్చి తన జుట్టు వెనక్కి తీద్దామని మొహం వరకు చెయ్యి వేసి మళ్ళీ లేస్తే తనని నేను ఇష్టపడుతున్నానని తెలిసిపోతుంది, వద్దులే అని మళ్ళీ చెయ్యి బలవంతంగా వెనక్కి తీసుకుంటాడు. 1 నిమిషం అలానే చూసి వెనక్కి తిరిగి తన రూమ్లోకి ఫాస్ట్గా వెళ్ళిపోతాడు. మొహం కడుక్కొని డ్రెస్ మార్చుకొని బెడ్పై అలా పడిపోతాడు. తను కూడా భోజనం చేయకపోవడం వల్ల ఆకలితో కడుపు నొప్పితో బెడ్పై అటు ఇటు దొర్లుతూ ఉంటాడు. కరెక్ట్గా ఇంకొక అరగంట తర్వాత అమ్ముకి ఒక కల వస్తుంది. ఆ కలలో కొంతమంది శ్రీనుని కత్తులతో గన్స్తో వెంబడిస్తూ ఉంటారు. అప్పటికే శ్రీనుకి చాలా దెబ్బలు తగిలి రక్తం కారుతూ ఆ దెబ్బలతో భయంతో పరిగెడుతూ ఉంటాడు. అలా పరిగెడుతూ ఉండగానే వాళ్ళలో ఒకడు శ్రీను దగ్గరికి వచ్చేసి ఒక్కసారిగా గన్తో కాలుస్తాడు. కిల్లర్ అంటూ గట్టిగా అరుస్తూ లేచి కూర్చుంటుంది అమ్ము. అప్పటికే తన మొహమంతా చెమట పట్టి ఉండి గుండె అదురుతూ చాలా వేగంగా కొట్టుకుంటూ ఉంటుంది. ఇంకేం ఆలోచించకుండా పరిగెత్తుకుంటూ పక్కన ఉన్న శ్రీను రూమ్లోకి వెళ్ళి డోర్ తోస్తుంది. గట్టిగా ఫాస్ట్గా తోసేసరికి డోర్ సౌండ్ వచ్చి శ్రీను కూడా ఉలిక్కిపడి లేచి కూర్చుంటాడు. ఎదురుగా చూసేసరికి అమ్ము టెన్షన్గా శ్రీను వైపు చూస్తూ ఉంటుంది. ఏమైంది కుల్ఫీ, ఎందుకు అంత కంగారు పడుతున్నావు అంటూ ఫాస్ట్గా లేచి తన దగ్గరికి వచ్చి భుజాలు పట్టుకుని అడుగుతాడు శ్రీను. తనకేమైనా అయిందేమో లేదంటే ఎవరైనా తన రూమ్లోకి వెళ్ళారేమో అని భయంతో అడుగుతూ ఉంటాడు శ్రీను. అమ్మ ఒక్కసారిగా శ్రీనుని గట్టిగా కౌగిలించుకొని నీకు నీకేం కాలేదు కదా, నీ వెంట ఎవరో పడుతూ నిన్ను గన్స్తో కాల్ చేశారు అని కనిపించేసరికి నాకు చాలా భయం వేసింది అంటూ గట్టిగా పట్టుకుని చెప్తూ ఉంటుంది. శ్రీనుకు అర్థమవుతుంది అదంతా అమ్ము కళ అని. నాకేం కాలేదు కుల్ఫీ, నేను బాగానే ఉన్నాను, అదంతా నీకు కళ, కంగారు పడకు అంటూ తనని దూరం జరపడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ అమ్ము భయం ఇంకా పోదు. అందుకే శ్రీనుని వదలాలి అని అనిపించదు. శ్రీనుకు కూడా అమ్ముని గట్టిగా కౌగిలించుకుని తన ప్రేమని చెప్పాలి అని అనిపిస్తుంది. బలవంతంగా ఆపుకుని కుల్ఫీ ఏం కాలేదు అంటున్నాను కదా, ఏం కాలేదు, వదులు అంటూ తనకి కూడా వదలాలని లేకపోయినా కూడా మెల్లిగా భుజం పట్టుకుని వెనక్కి లాగుతాడు. అమ్మ ఫేస్ చూసేసరికి అప్పటికే ఏడుస్తూ ముక్కు ఎర్రగా అయిపోతుంది. నిజంగా తనపైన అంత ప్రేమ ఉందా అని శ్రీను కూడా ఆశ్చర్యపోతాడు. శ్రీనుని కౌగిలించుకున్న సంగతి అమ్ముకి అప్పుడే గుర్తొచ్చి భయంతో అలా కౌగిలించుకున్నాను, శ్రీను ఏమనుకున్నాడో అని వెంటనే దూరం జరిగి నేను నా రూమ్లోకి వెళ్తాను, సారీ
నిన్ను డిస్టర్బ్ చేశాను అని వెనక్కి తిరిగి చూడకుండా తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. తనకి చెప్పకుండా తన ప్రేమని అర్థం చేసుకోకుండా తను నేను తప్పు చేస్తున్నానా అని శ్రీను కూడా చాలా ఫీల్ అవుతూ ఇంకా ఇద్దరు ఆ రోజు రాత్రికి నిద్ర లేకుండా ఒకరి కోసం ఒకరు ఆలోచిస్తూ గడిపేస్తారు. అక్కడ అక్షయ్ కూడా అమ్మని చూస్తుంటే ఖచ్చితంగా శ్రీనుని ఇష్టపడుతున్నట్లుంది. మరి నేను పెళ్లి చేసుకోవడం కరెక్టేనా అని ఆలోచిస్తూ ఉంటాడు. అదే ఆలోచనలో ఉండగానే నెక్స్ట్ డే మార్నింగ్ అలేఖ్య ఫోన్ చేసి అక్షయ్ గారు మీతో కొంచెం మాట్లాడాలి, మనం బయట ఎక్కడైనా కలుద్దామా అని అడుగుతుంది. అలాగే అనే ఒక రెస్టారెంట్ పేరు చెప్పి అక్కడ కలుద్దామని చెప్తాడు అక్షయ్. నీరజ్ అలేఖ్య కలిసి కాసేపట్లోనే ఆ రెస్టారెంట్కి వెళ్ళి అక్షయ్ని కలుస్తారు. అక్షయ్ గారు నాకెందుకో కొంచెం టెన్షన్గా ఉంది. అమ్ము ఆ శ్రీను నిజంగా ఇష్టపడితే ఈ పెళ్లి చేసుకుంటుందా? నాకు తన గురించి బాగా తెలుసు. మనసులో అలా ఒకరిని పెట్టుకుని వేరొకరిని చేసుకుంటావా అంటూ నన్నే చాలాసార్లు తిట్టేది. అలాంటిది ఇప్పుడు తన విషయంలో అలా చెయ్యదు. నిన్న కూడా నాన్నతో ఫోన్ మాట్లాడేటప్పుడు పెళ్ళి అప్పుడే వద్దు అని చెప్పబోయింది. నేను భయపడి వెంటనే మా నాన్న దగ్గర నుంచి ఫోన్ తీసుకున్నాను. తను లేకుండానే ముహూర్తం ఫిక్స్ చేశామని, నీకు ఇష్టమేనా అని నాన్నగారు అడిగారు. చాలాసేపటి వరకు సమాధానం కూడా చెప్పలేదు అమ్ము. అప్పుడే నాన్నకి అనుమానం కూడా వచ్చేసింది. ఖచ్చితంగా ఇంటికి వచ్చాక మళ్ళీ అమ్ముని కూర్చోబెట్టి అడుగుతారు. అప్పుడు కనుక అమ్ము నాకు ఇప్పుడే ఇష్టం లేదు అని కూడా ఖచ్చితంగా పోస్ట్ పోన్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇదంతా జరగడానికి వీల్లేదు. ఆ శ్రీను లాంటి రౌడీని, గూండాని, హంతకుడిని నా చెల్లి పెళ్లి చేసుకోవడానికి నేను ఒప్పుకోను. అంతెందుకు, ఈ విషయం మా అమ్మకి నాన్నకి తెలిసిందంటే ఇంక అంతే. వాళ్ళు అస్సలు తట్టుకోలేరు. అసలు ఇంత జరిగిన తర్వాత కూడా శ్రీనుని అది ఎలా ఇష్టపడుతుందో నాకు అర్థం కావట్లేదు. ఇంటికి వచ్చేలోపు ఒకసారి అమ్ముతో నేను ఒకసారి మాట్లాడాలి అనుకుంటున్నాను. అలాంటి ఆలోచనలు ఉన్నా అక్కడే వదిలేసి రమ్మని చెప్దాం. అమ్మా నాన్న కోసం అయినా తప్పకుండా ఒప్పుకుంటుంది. పెళ్ళైన తర్వాత మిమ్మల్ని, మీ ప్రేమని అర్థం చేసుకుంటుంది. నాకు అమ్ము మీద పూర్తి నమ్మకం ఉంది. దీనికి మీకు ఓకేనా అని అడుగుతుంది అలేఖ్య. అక్షయ్ మనసులో కూడా అదే ఉంది. శ్రీను లాంటి ఒక హంతకుణ్ణి అమ్ము ఇష్టపడడం తనకి కూడా అస్సలు నచ్చడం లేదు. శ్రీను కొన్ని విషయాల్లో మంచివాడే కావచ్చు, అలా అని తనపై అన్ని కేసులు ఉన్నవాడిని, పైగా ఎప్పుడు చుట్టూ రౌడీలను పెట్టుకుని అందరినీ భయపెట్టి నడి రోడ్డు మీద అందరినీ చంపేసేవాడిని ఎలా ప్రేమిస్తుంది అనేది అర్థం కావడం లేదు. అందుకే ఎలాగైనా అమ్ము మనసు మార్చి తననే పెళ్లి చేసుకోవాలి, తనని లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంచాలి అనుకుంటున్నాను అని మనసులో అనుకుంటూ, అవునా లైక్య, నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. ఎల్లుండే కదా అమ్ము ఇంటికి వచ్చేది. ఒక పని చేద్దాం, ఈరోజు కానీ రేపు కానీ అమ్ముని బయటికి పిలిచి తనతో ఒకసారి ఈ విషయం మీరు మాట్లాడండి. అత్తయ్య మావేలికి ఈ విషయం తెలియకుండా ఉంచేలా చేద్దాం, లేదంటే వాళ్ళు చాలా భయపడతారు అంటాడు అక్షయ్. మరి అలేఖ్యతో అమ్ము ఏం చెప్తుంది? అమ్ము మనసు వీళ్ళిద్దరూ మార్చగలరా? శ్రీను అసలు అతని ప్రేమని అమ్ముతో చెప్తాడా? తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. అలాగే ఈ పార్ట్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అందించండి.